హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సినిమా వారణాసి. ఈ సినిమాకి సంబంధించి చిన్న గ్లిమ్స్ కానీ ఏ అప్డేట్ వచ్చినా ఖచ్చితంగా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కేవలం ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కో లేకపోతే ఎస్ఎస్ రాజమౌళి ఫ్యాన్స్కో కాదు, దేశవ్యాప్తంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో పాపులారిటీలో ఉన్న సినిమా ఇది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ని ఎస్ఎస్ రాజమౌళి స్వయంగా ఆయనే వెల్లడించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది. సో ఎప్పటి నుంచో ఈ సినిమా అనుకున్న విధంగా 2027 ఏప్రిల్కి రిలీజ్ చేయాలని ఆల్రెడీ చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాని కొంచెం ఫాస్ట్గానే షూటింగ్ కంప్లీట్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ రానున్న సెప్టెంబర్ లోపే పూర్తి చేయాలని, సెప్టెంబర్ ఎండింగ్ కల్లా దీన్ని ముగించాలని చెప్పేసి రాజమౌళి ప్లాన్ చేస్తున్నారంట. ఇంకా 80 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. దాన్ని కూడా సెప్టెంబర్ ఎండింగ్ కల్లా మేము పూర్తి చేస్తామని అద్భుతమైన విషయాన్ని అందరితో షేర్ చేసుకున్నారు. రాజమౌళి ఇప్పుడు దాకా 3, 4, 5 సంవత్సరాలు ఒక్కొక్క సినిమాకి తీసుకున్న టైంని కంప్లీట్గా ఆపోజిట్లో ఇప్పుడు మహేష్ బాబు సినిమాని అనుకున్న 3 సంవత్సరాల్లోనే బయటికి తీసుకురావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సో రానున్న రోజుల్లో మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇది ఒక ఆనందకరమైన విషయమే. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు రాజమౌళి తన అండర్లోనే ఆ హీరోస్ని ఉంచుకున్న నేపథ్యం నుంచి ఇప్పుడు మహేష్ బాబు సినిమాని ఇంత తొందరగా విడుదల చేయడం ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి నిజంగా ఎంతో అద్భుతమైన విషయం కనబడుతుంది. దానికి రీజన్ కూడా లేకపోలేదు. అంతకుముందు సినిమాలన్నింటిలో వర్క్ కంటే కూడా ఈ సినిమాలో వర్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అలాగే టెక్నాలజీ అన్నది శరవేగంగా డెవలప్ అవడంతో, సో ఇంటర్నేషనల్ టెక్నాలజీని కూడా ఇందులో వాడడం వల్లే చాలా ఫాస్ట్గా పనులు అవుతున్నాయని ఆయన తెలియజేశారు. ముందుగానే సెట్స్లోనికి వెళ్ళి అక్కడ రిహార్సల్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయడం వల్ల ఆ షూటింగ్ టైం కొంచెం తగ్గినట్టు కూడా, సో వీలైనంత తొందరగా ఆ టేక్ అన్నది అయిపోయేటట్లుగా కూడా ఆల్రెడీ ఈ వారణాసి సినిమాకి సంబంధించి చాలా మంది టెక్నికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే రాజమౌళి వారణాసి సినిమా గురించి తన యొక్క ఆనందమైన మూమెంట్స్ని పంచుకోవడంతో పాటు జేమ్స్ కెమెరాన్ యొక్క విషయాన్ని కూడా పంచుకున్నారు. సో ఫస్ట్ టైం జేమ్స్ కెమెరాన్ని కలిసినప్పుడు నాకు ఎంతో ఆనందానికి ఆశ్చర్యానికి గురయ్యానని, ఆయన అలా చూస్తుంటే కూడా నాకు ఎంతో హ్యాపీ ఫీల్గా అనిపించిందని, ఇప్పటిదాకా 2 సార్లు ఆయన కలిశానని, ఆయన అలా చూస్తుంటేనే నేను ఎంతో భావోద్వేగానికి గురయ్యానని తెలియజేశారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కూడా మేము మెయిన్లీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నామని, ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ రేంజ్లో ఎదుగుతూ ఉండడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పుకుంటూనే అది ఎప్పటికీ కూడా దర్శకుల యొక్క పాత్రని మార్చలేదు అని అనుకుంటూ కూడా మేము ఆనందాన్ని వ్యక్తపరచుకున్నామని తెలియజేశారు. ఇలా ఎస్ఎస్ రాజమౌళి ఇచ్చిన అప్డేట్ నిజంగానే ఇది తెలుగునాట మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో తొందరగా ఈ సినిమా కంప్లీట్ అయ్యి ప్రేక్షకుల ముందుకు రాబోతుందన్న విషయాన్ని అయితే తెలియజేస్తుంది. మరి వారణాసి పట్ల మీకున్న ఒపీనియన్ని అండ్ ఎస్ఎస్ రాజమౌళి ఇంత తొందరగా మహేష్ బాబు సినిమాని ఫినిష్ చేయడం పట్ల మీ ఆనందాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.